దానికోసం నేను ఇక్కడ 2 బ్రూ ప్యాకెట్స్ తీసుకున్నానండి. సో వీటిని ఫస్ట్ కట్ చేసుకుందాం. దీన్ని ఎక్కువ బీట్ చేయాలన్నమాట. సో మనకి ఈజీగా ఉండడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకుని నేను అందులో ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం ఇందులోకి డ్రాప్ చేస్తానండి. సో ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి మనం అనమాట. సో నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ షుగర్ తీసుకున్నాను. అది మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సరిపోతుందండి. సో ఇది ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ చేసుకుందాం. నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఐస్ క్యూబ్స్ తీసుకున్న గ్లాస్ అనమాట. ఇప్పుడు మనం బ్రూ అండ్ షుగర్ మిక్స్ని ఇందులో యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మిల్క్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. బాగుందండి. మనకి కాఫీ ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. కాకపోతే మనం ఇందులో కూలింగ్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటాం, చిల్ మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కూల్గా ఉంది. సేమ్ టేస్ట్ ఉంది, ఏ మాత్రం టేస్ట్ మారలేదు. సో కాఫీ లవర్స్కి ఇది తప్పకుండా నిజంగానే నచ్చుతుంది. బాయ్.